ఈ క్రిస్మస్ సీజన్లో క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువగా కనిపించేటువంటి ఒక అన్య సాంప్రదాయం క్రిస్మస్ ట్రీ. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31వ వచనం. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చెయ్యవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలకి చేసినట్టుగా మీరు నాకు చెయ్యవద్దు అని ఎందుకు చెప్తున్నాడు అనంటే, వారిలాంటి దేవుడు మన దేవుడు కాదు. ఆయన పాపులలో చేరక పరిశుద్ధుడిగా ఉన్న దేవుడు. తనను సేవించి ఆరాధించేటువంటి వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకునేటువంటి దేవుడు మన దేవుడు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల రాగానే ఫిగ్ ట్రీ అనేటువంటి ఒక చెట్టును తీసుకొని వచ్చి దానిని అలంకరించి లైట్స్ పెట్టి డెకరేషన్ చేసి ఈ నెలంతా కూడా ఒక పండుగలాగా దాన్ని జరుపుకుంటారు. కానీ ఒక ప్రశ్న, ఇది నిజంగా బైబిల్ నుంచి వచ్చిందా? దేవుడు మనకు ఇలా చేయమని చెప్పాడా? ఎక్కడ కూడా ఒక వచన ఆధారం కానీ వాక్య ఆధారం కానీ లేదు. బైబిల్లో ఒక్క వచన ఆధారం లేనటువంటి ఇది ఈరోజు సంఘంలో ఎంత భయంకరంగా పాతుకొని పోయింది అని అంటే, 2024-25 లెక్కల ప్రకారంగా ఈ క్రిస్మస్ ట్రీ గురించి వెచ్చించినటువంటి ధనము 4 నుండి 6 లక్షల కోట్ల రూపాయలు. సువార్త పని నిమిత్తము మిషనరీలను పంపించడానికి వెచ్చించిన ధనము కంటే, ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలు ప్రింట్ చేయడానికి వెచ్చించిన ధనము కంటే, దిక్కులేని వారిని విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించి చేయూతనిచ్చి ప్రోత్సహించే ధనము కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంది ఈ క్రిస్మస్ ట్రీ కోసం వెచ్చించినటువంటి ధనం. సంగమా, బైబిల్తో ఏమాత్రం సంబంధం లేనటువంటి ఈ అన్య సాంప్రదాయాన్ని 2025 నుంచే నా సంఘంలో నుంచి తరిమి కొట్టడానికి నీ వంతుగా నా వంతుగా ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.